సో ఈరోజు చూసుకుంటే ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాకి పిలుపునిచ్చింది. మరోవైపు ఏమో చూసుకుంటే సర్‌కి సంబంధించి అసలు విపరీతంగా భయపడుతున్నారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి సార్. అటువైపు మమతా బెనర్జీ కూడా రాష్ట్ర మహిళలనైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీయా మహిళలా అని చూసుకోండి. మీ కిచెన్‌లో ఉన్న పనిముట్లే మీకు ఆయుధాలు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏమో కేంద్రాన్ని నిలదీస్తుంది. మొత్తానికి సర్‌కి ఎందుకు భయపడుతున్నారు? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వ్ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన కావాలి. సూటిగా నేను ప్రతిపక్షాలను అడుగుతున్నాను, ప్రక్షాళన అవసరమా లేదా? ఈ దొంగ ఓట్లతో గెలుద్దాం అనుకుంటున్నారా? ఈ దొంగ ఓట్లు తీసేస్తే మీరు ఓడిపోతున్నారా? అంటే దొంగ ఓట్లతో ఇప్పటిదాకా గెలుస్తున్నట్టు లెక్క కదా. మన బీహార్ అనుభవం మంచి అనుభవం. 65 లక్షల ఓట్లు తీసేశారు, దాదాపు 35 లక్షల మంది చేర్చుకున్నారు. అటువంటిప్పుడు ఒక్క అర్హుడైనా నేను అర్హత కోల్పోయినా నా ఓటు పోయిందని ఫిర్యాదు చేసిండ్రా అని ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. అందుకనే సరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ పార్టీలు అనేటి ఒకే ప్రశ్న వేస్తుంది. ఎందుకంటే ఓటర్ లిస్టులలో చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉండాలన్నా, ఇంకా అట్లాగే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉండాలన్నా, ఇంకా లేకుంటే రోహింగ్యాల ఓట్లు ఉండాలన్నా, లేకపోతే 4-5 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు ఉండాలన్నా ప్రశ్నిస్తున్నాయి. ఇవి తీసేయన్నా వద్దా? బేసిక్ క్వశ్చన్. దీనికి సమాధానం అవునంటే సర్ని వ్యతిరేకించదు. అంటే ఇప్పుడు ఏంటి ఓటు చోరీ అనే పదం ఏమిందంటే, ఓట్లు తీసేస్తే ఓటు చోరీ అంటున్నారు కదా. ఓట్లు నిజంగానే తీసేస్తే మీరు మళ్ళీ ఎక్కించుకోండి, ఎవరొద్దు అంటున్నారు? ఒకవేళ అర్హుడు నష్టపోయింది అనుకోండి, అందుకని సుప్రీంకోర్టు మంచిగా చెప్పింది, అర్హుడు నష్టపోవద్దు, అనర్హుడు ఓటర్ లిస్ట్ లో ఉండానా ఉండొద్దా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాల అధికారం ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడ ఉందో అంతటా ఓడిపోతుంది. ఏమైనా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ ప్రాంతీయ పార్టీలు కూడా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ పడుతుంది అక్కడ. కాంగ్రెస్ కు మన సీట్లు రేపు పొద్దున ఇచ్చేది లేకపోమంటుంది, మేము సత్నం చేస్తా ఉంటుంది. మనం బీహార్ లో కూడా చూసినాం. మీకు గతంలో 70 సీట్లకు పోటీ చేసినాం అంటే 61 కంటే ఒక్క సీట్ ఎక్కువ చేయలేకపోవచ్చు, 61 సీట్ల పరిమితి 6 గెలిచారు వాళ్ళు. స్పాయిలర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని తమ మిత్రపక్షాలే భావిస్తున్నాయి, మనమే కాదు. ఏదైతే ఇండి కూటమిలో మిత్రపక్షాల్లో వైరుధ్యం ఉన్నది చూస్తున్నాం కదా. మీకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమి, మరి కాంగ్రెస్ ఇండి కూటమిలో ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి పడదు కదా, చూస్తున్నాం. అట్లాగే మనకు కేరళలో కూడా అంతే కదా. లెఫ్ట్ ఫ్రంట్ కు మన కమ్యూనిస్టులు ఏమో ఇండి కూటమిలో ఉంటారు, అక్కడ మాత్రం ప్రధాన శత్రువు ఎవరంటే కాంగ్రెస్ కదా. ఇట్లా ప్రతి దగ్గర చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ ఎదుర్కొంటుందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. ముఖ్యంగా మొన్నటిదాకా ఏం చేశారు, ఓటు చోరీ కంటే ముందు ఆయుధాన్ని వాడుకున్నారంటే ఈవీఎంల వల్ల మేము ఓడిపోతున్నామని. అంటే ఆడలేక మధ్యలో ఓడే కదా. ఈవీఎంల అనుమానాల ప్రాతిపదిక మీద కోర్టుకు రాకండి, మరొకసారి మీరు రుజువు చేయదలుచుకుంటే రండి అన్నారు. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టారు. నినాదం పోయి ఇప్పుడు సార్ వద్దు అంటున్నారు. ఇదే మమతా బెనర్జీని అడుగుతున్నాను. అంటే పశ్చిమ బెంగాల్కు వచ్చిన కోట్లాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది అంటారు, 1 కోటి మంది దాకా ఉంటారు. ఏది రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలా వద్దా? తీసేయన్నా. మరి విదేశీ పౌరులకు ఓటు హక్కు ఇచ్చుకుంటా పోతే అసలు సంగతి ఏంది? మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆమె వంటింటి సామాగ్రితో తిరగబడి అంటే ఎవరు కొడతారు? ఆమె బీజేపీ పార్టీ అయితే రాదు. బీజేపీ పార్టీ వచ్చి ఇంటింటికి ఓటర్ లిస్ట్ లో పేరు ఎక్కిస్తలేదు కదా. ఎవరు చేస్తున్నారు? అక్కడ లోకల్ ఉన్న అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్ వస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబమే కదా మేము ప్రోత్సహించేది. అందుకని సుప్రీంకోర్టు మనం మంచి మాట ఉంది, సర్ మీద స్టే ఇవ్వండి అంటే ఇచ్చేది లేదు. ఆర్పీ యాక్ట్ ప్రకారం పూర్తిగా హక్కులున్నాయి చేయడానికి. విదేశీయుల స్వదేశీయుల అంటే దేశ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం దీనికి లేదు ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని అంటుంది. కొన్నిసారి వాళ్ళు కొత్తగానే తీసుకొచ్చారు, నిన్నగాక మొన్నే బీజేపీ వాళ్ళు అంటే కాదు కదా. గత అంటే 50లో ఫస్ట్ టైం ఓటర్ లిస్టుల సవరణ ఓటర్ లిస్ట్ లో ప్రాతిపదిక మొదలైతే ఇప్పటి వరకు 13 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సారి చేశారు. ఒక్కసారి వాజ్పేయి హయాంలో చేశారు. ఆ మిగతా అన్ని 13 సార్లు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేశారు. జనతా పార్టీ హయాంలో కూడా కాలే. మరి వచ్చే 70 ఏళ్లలో ఇప్పుడు యాక్చువల్ గా 22 ఏళ్ళు అయింది ఏది సార్ జరగక. అంటే ఏంది, 60 ఏళ్లలో 13 సార్లు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి మీరు చేసింది కరెక్ట్ ఎట్లా అవుతుంది? 20 ఏళ్లలో ఒక్కసారి జరగకుండా మీరు 10 ఏళ్ళు ఉన్నారు, 11 ఏళ్ళు ఇవాళ మోడీ గవర్నమెంట్ ఉన్నది. అంటే 21 ఏళ్ళుగా మీ ఇద్దరికి ధ్యాస లేకపోతే మరి ఇప్పుడైనా సరే వచ్చింది కదా, ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంటుంది కదా. అందుకని ఏమంటున్నారంటే మీరు చేస్తే ఒప్పట్లయితుంది, వీళ్ళు చేస్తే తప్పట్లయితుంది. ఓటర్ లిస్ట్ లో ఈ 4 వర్గాలు ఉండాలా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, 4-5 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు, కాందిశీకులు లేకపోతే బయట నుంచి వచ్చిన విదేశీయులు ఉండాలా వద్దా? తీసేయాలంటున్నాను కదా. అందుకనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, దీన్ని ఆపమని పోతే ఆపలేదు. కనుక సన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఈ దొంగ ఓట్లతో తాము గెలుస్తున్నట్టు బహిరంగంగా ఈ ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్టు లెక్క. కొన్ని ఎలక్షన్ కమిషన్ చేసేంత కరెక్ట్, లేకపోతే అన్ని తప్పులు వాళ్ళు చేస్తే తప్పులు చెప్పాను కదా. ఆధార్ కార్డు లింకేజ్ వద్దన్నారు.
ఆధార్ కార్డు పనికిరాదన్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా, ఆధార్ కార్డు పనికొస్తా అంటున్నారు. నేనేమంటున్నానంటే సమస్య ఒక దగ్గర ఉంది గౌరీ, పరిష్కారం ఇంకో దగ్గర ఉంది అంటున్నాను. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెతుకుతలేరు అంటున్నాను. ఒకటే ఒక్క మాత్రం చేయొచ్చు. అన్ని పార్టీలు కూడా ఇది విడిచిపెట్టి అన్ని బీజేపీతో సహా ఈ పులి మొక్కలు వేస్తున్నాయి. నేనేమంటున్నానంటే ఓటర్ లిస్ట్ లో ఈ పేర్లు 4-5 చోట్ల, రామ్మోహన్ రావు పేరు 4-5 చోట్ల ఉన్నాయి అనుకోండి, తప్పు కదా. కనుక నేనేమంటున్నాను, ఆధార్ కార్డు లింక్ చేయండి ఓటర్ లిస్ట్ కు. ఈ ఒక్క మాట ఎవరు అడుగుతలేదు. ఆధార్ కార్డు లింక్ చేస్తే గౌరీ ఫలానా ఇంటి పేరు కొట్టగానే వెంటనే మీ పేరు ఎన్ని చోట్ల ఉందని వస్తుంది కదా. మనం చూస్తున్నాం కదా, మన ఆధార్ కార్డు, మనకు సిమ్ కార్డు తీసుకుందాం అని పోతే ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే మీ ఫోటో ఎవరి ఉంటే ఆ ఫోటో వస్తుంది కదా, వస్తలే దాంట్లో కంప్యూటర్ నిమిషాల్లో చూపెడుతుంది కదా. మరి నిమిషాల్లో చూపెట్టే అంత ఆధార్ కార్డు ఉంటే మరి దాన్ని ఓటర్ లిస్ట్ కి ఎందుకు చేయడం లేదు అంటే దొంగ ఓట్లు ఇట్లా ఉండాలని కోరుకుంటే పార్టీలు అన్ని కూడా. కాకపోతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని తప్పడుతుంది ఏమో, అధికార పార్టీ ఏమో సమర్థించాల్సి వస్తుంది, ప్రతిపక్షం తప్పడుతుంది. కోర్టులు కూడా తప్పు పట్టలేదు ఇప్పటి వరకు. ఒకటే ఒకటి కోర్టు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డు పనికొస్తుందని తీర్పు చెప్పడం మీద. ఆధార్ కార్డు పనికి రాదని 12 సార్లు తీర్పు చెప్పారు వీళ్ళే. సిమ్ కార్డుకి ఆధార్ కార్డు వద్దంటారు. కోర్టు చెప్పిన తీర్పు చూడండి. కోర్టుల విషయాల్లో, తీర్పుల విషయంలో ఫేర్ కామెంట్ చేయొచ్చు, నష్టం ఏం లేదు. ఒకటేమో వాళ్ళ ఆధార్ కార్డు సిమ్ కార్డు పనికి రాదంటాడు, అవసరం లేదన్నారు. ఓటర్ లిస్ట్ అసలు పనికి రాదన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పనికి వస్తా అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళే కోర్టు తీర్పులే ఇట్లా దుర్మార్గంగా ఉంటే, పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా ఉంటే ఎట్లా అని దాన్ని వస్తుంది. సరు గురించి మంచి చర్చ జరగాలి. నేను చెప్పిన చర్చలో వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. పార్లమెంట్ సాక్షిగా చేయండి. ధర్నా చేస్తే ఏమొస్తుంది, ఇంకా ఇంకా పలసన అయిపోతారు But ప్రజల్లో, there will be full agreement between ఇంకా పలసన అయిపోతారు తప్ప ఏం లేదు. చర్చ జరగనియండి. ఆదా సార్ ఎందుకు వద్దంటున్నారు, సహేతుకంగా కారణాలు చెప్పంటుంది. కోర్టు కూడా అదే అనేది, పార్లమెంట్ కూడా అదే అంటది. కాకపోతే ఏంటంటే మైండ్ గేమ్ రాజకీయాలలో వీళ్ళకంటే కొన్ని 4 ఆకులు ఎక్కువ చదివింది కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అంతకంటే ఎక్కువ 4 ఆకులు ఎక్కువ చదువుకుంది కనుక బీజేపీ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు సరుకు ఈ చర్చ పక్కదారి పట్టాలంటే మన దాకా వందే మాతరం మీద ఒక చర్చ లేవండి చూసినాం కదా మనం. వందే మాతరం దాని మీద అది కూడా ఒక పక్కదారి పెట్టి చర్చ అంటున్నాడు. ఎప్పుడో నెహ్రూ గారు చేసిన పొరపాటు, ఎప్పుడో గాంధీ గారు చేసిన పొరపాటు అనుకుంటూ ఆ మొత్తం చరణాలు ఎందుకు పెట్టలేదు, అవసరం లేదు. ఒక చర్చ జరిగింది, గత జల సేతుబంధనం అంటుంది. అంటే వందే మాతరం మీద చర్చ పెట్టడం ఎంత పట్టిదో వాళ్ళ సరి మీద కూడా చర్చ పెట్టడం అంత పట్టిదే. కాకపోతే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగనియండి. అలాంటి వాళ్ళమైతే స్పష్టంగా చెప్తున్నాం, సార్ జరగాల్సిందే. అక్రమ వలసదారులు లేకపోతే ఓటర్లలో చచ్చిపోయిన వాళ్ళు, ఊళ్ళో లేని వాళ్ళు, వలసపోయిన వాళ్ళు ఓట్లు తీసేయాల్సిందే అంటున్నాడు. ఒక అర్హుని మాత్రం అన్యాయం జరుగుతుంది. మనకు లాలో ఒక సూత్రం ఉందమ్మా, అంటే 100 మంది నేరస్తులు తప్పించకపోయినా తప్పలేదు కానీ కష్టం లేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడుతుంది. ఇక్కడ అంతే. 100 మంది ఓటర్ లిస్ట్ తప్పుడు ఓటర్లు ఉన్నా సరే కానీ ఒక నిజమైన ఓటరు అందులోకి తొలగించబడుతుంది. ఆ సూత్రం పాటిస్తే సుప్రీంకోర్టు చెప్పింది అది, నేను చెప్తుంది అది, స్పష్టంగా ఇవాళ సార్ జరగాల్సిందే. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో జరుగుతుంది కదా, మళ్ళీ వారం పొడిగించారు. ఇప్పుడు మొన్నటి దాకా 4వ తారీఖే ఉండే, 4 నుంచి 11కు పొడిగించారు. ఇప్పుడు 11 నుంచి మళ్ళీ వారం పొడిగించారు. ఈ నెలాఖరు కల్లా కొత్త ఓటర్ లిస్ట్ వస్తుంది. కేవలం ఎలక్షన్ జరుగుతున్న రాష్ట్రాల్లో చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. 12 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాలు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 8 రాష్ట్రాలు జరుగుతున్నాయి కదా. అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా చాలా రాష్ట్రాలు 2027లో, 26లో కొన్ని జరుగుతాయి, 27లో కొన్ని జరుగుతాయి. 28 నుంచి ఎన్నికలయ్యే దానిలో 27 ఇప్పుడు ఎన్నికలయ్యే దాంతో పాటు 27లో ఎన్నికలు, 26లో ఎన్నికలయ్యే దానికి కూడా చేస్తున్నారు. ఇది మంచిది అంటున్నాడు. అన్నిటికంటే ఈ పార్టీలను చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డును ఓటర్ లిస్టు లింక్ చేయండి, ఇటువంటి దొంగ ఓట్లు అన్ని పోతాయి అంటున్నాడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.